కొత్తపల్లి మండలంలోని చింతకుంట గురుకుల పాఠశాలలో 500 నుంచి 600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గత 2 సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అయినా కూడా మా సమస్యను పరిష్కరించలేదు. పిల్లలకు చర్మ సంబంధ వ్యాధులు కానీ మా సమస్యను పురమల్ల శ్రీను అని కాంగ్రెస్ ఇన్ఛార్జి గారికి తెలియజేస్తే అన్నగారు చొరవ తీసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి నిన్న స్కూల్కు రావడం జరిగింది. కానీ అన్నను కూడా ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అన్నను కూడా ప్రిన్సిపల్ మేడం గారు ఏమన్నారంటే ఇక్కడ ఎలాంటి సమస్య లేవని చెప్పి అన్నను కూడా రిటర్న్ పంపించడం జరిగింది. మన మీడియా వాళ్ళను కూడా అలో చేస్తలేరు. కావున మీ మీడియా మిత్రులకు తెలియజేయగా మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుచున్నాం. నా పేరు రజిత. నేను పేరెంట్స్ కమిటీని. అక్కడ పిల్లలకు పేరెంట్స్ కమిటీ చింతకుంట సోషల్ వెల్ఫేర్ హాస్టల్. పిల్లలకు అక్కడ ఇట్లా స్నానం చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్లలో వాటర్ ఉంటున్నాయి. స్నానం చేస్తే ఇక్కడ మోకాళ్ళ వరకు వాటర్ వస్తున్నాయి. బాగా ఎలర్జీ అవుతుంది పిల్లలకు. హాస్పిటల్ తిరిగినా కొంచెం ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు బాగా దురద అవుతుంది. మళ్ళీ ఫీవర్స్ వస్తున్నాయి చాలా చాలా. అంటే మమ్మల్ని లోపలికి అలో చేస్తలేరు. పేరెంట్స్ కూడా అలో చేస్తలేరు. పేరెంట్స్ కమిటీ వాళ్ళని అలో చేస్తలేరు. ఇట్లా రాజకీయాల వాళ్ళు కూడా వస్తున్నారు సార్, వాళ్ళని కూడా అలో చేస్తలేరు. అసలు మేడం ఏం పట్టించు సమస్యలు ఉండడానికి పోతే మేడం అసలు లోపలికి అలో చేస్తలేదు వాళ్ళని. చేయక అన్ని బాగానే ఉన్నాయి, మీరు వెళ్ళండి అని అంటుంది మేడం. బాగా పిల్లలకు ఇట్లా దురదలా లేసి ఎలర్జీ అవుతుంది పిల్లలకు. అసలు ఇక అట్లున్నాక పిల్లలు ఎట్లా చదువుకుంటారు? అసలు చదువు వస్తలేదని మనం అనుకుంటాం, కానీ పిల్లలకు అవి ప్రాబ్లమ్స్ ఉండగా వాళ్ళు ఎట్లా చదవగలరు ఆడపిల్లలు? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.